అందమైన చేతిరాత ఉపాధ్యాయులకు అస్త్రం. మీరు సాధారణ చేతిరాతతో బోర్డుపై రాస్తుంటే ఎలా? అది మీ విద్యార్థులకు ఎలాంటి ప్రేరణ ఇవ్వలేకపోతే ఎలా? చిన్నతనంలో మీ సార్ నేర్పలేదని, రాత గురించి ఇప్పటికీ అవగాహన లేదని, ఎలా నేర్చుకోవాలో తెలియదని, ఏ ఫాంట్ బాగుంటుందో తెలియదని ఇలా అని అలాగే ఉండిపోతే ఎలా? తలుచుకుంటే నీ చేతిరాత ఇంతేనా అన్నవాళ్ళు కూడా తల తిప్పకుండా చదివేలా అందంగా రాయగల సత్తా అనేది. అలాంటిది ఇంకా పాత రాత రాస్తుంటే ఎలా? చక్కటి స్ట్రోక్స్తో, కొద్ది వాలుతో, కనులకు ఇంపుగా వంపులు తిరిగిన అక్షరాలను కొద్ది దూరం ఇస్తూ రాస్తే అనుకున్నట్లుగా మీ చివరాలు అందంగా మారుతుంది. ఓ నిరంతర విద్యార్థి, అందుకే లే, మళ్ళీ మొదలుపెట్టు. నిన్ను కదలకుండా చేస్తున్న ఆ పాతరాత జాడ్యాన్ని వదిలేయి. నువ్వు రాసే పేపరు నిన్ను వెక్కిరించక ముందే స్ట్రోక్స్ మార్చేయి. నీ పాతరాత నిన్ను ప్రశ్నించక ముందే అందమైన రాతగా మార్చేయి. నీ విద్యార్థులు నిన్ను వదిలేయక ముందే నీ రాతతో ప్రేరణనివ్వు. మళ్ళీ రాయమని చెప్తున్నా. అందంగా రాస్తేనే పిల్లల మనసుకు హత్తుకొని వారి మదిలో నిలుస్తావని తెలుసుకో. రాస్తే ఇవి పదాలు మాత్రమే, ఆచరిస్తే పిల్లల బంగారు భవితకు మాత్రం. వి రామ్మోహన్ రావు. ఉదయం 6 o'clock FRZ ఇచ్చారు.